అప్పులతో బాధపడుతున్నావా? ఈఎంఐ కట్టలేక బాధపడుతున్నావా? నెల వచ్చేస్తుందంటే ఎట్లా కట్టాలని బాధపడుతున్నావా? టెన్షన్స్‌తో, డిప్రెషన్స్‌తో ఉన్నావా? ఏ విధంగా గట్టెక్కాలని అనుకుంటున్నావా? ఇంటికి రికవరీ వాళ్ళొస్తున్నారని బాధపడుతున్నావా? ఎట్లాగా తప్పించుకోవాలని బాధపడుతున్నావా? దేవుడు ఒక శుభవార్త, దేవుడు వాక్యంలో చూసినట్టయితే కీర్తన గ్రంథము 121 కీర్తన 2వ వచనంలో చూసినట్టయితే యెహోవా వలనే నాకు సహాయం కలుగును, ఆయన భూ ఆకాశం సృజించిన వాడు. ఇక్కడ చూసినట్టయితే మనకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుడి నుంచే వస్తుందండి. మనకు దేవుడే సహాయం చేస్తాడు, కానీ ఆ, ఎక్కడి నుంచి రాదు మనకు. మనం చూసినట్టయితే దేవుడు ఏదో విధంగా సహాయం చేస్తాడండి. ఆయన ఏదో విధంగా మన దగ్గరికి వచ్చి ఆయన ఏదో విధంగా సహాయం చేస్తాడు. మనం చేయాల్సింది ఒకటే, మనం దేవుడి మీద డిపెండ్ అవ్వాలి, దేవుడి మీద ఆధారపడాలి, ఆయన సహాయం మీద ఆధారపడాలి. అప్పుడు అబ్రహాం దీవించినట్లు, ఇస్సాకును దీవించిన, యాకోబును దీవించినట్లు సమృద్ధిగా దీవిస్తాడు. అప్పుడు మీరే ఒకరికి ఇచ్చేవారుగా, అప్పు ఇచ్చేవారుగా దేవుడు చేస్తాడు. అప్పు నువ్వు అప్పుడు నువ్వు ఇస్తావు, కానీ నువ్వు ఒకరికి ఇచ్చేవాడిగా దేవుడు చేస్తాడు. దేవుడి వాక్యం దీవించిన కాక.